మొయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసులో ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. చేవెళ్ల డీసీపీ యోగేష్ గౌతమ్ నేతృత్వంలో సిట్ని ఏర్పాటు చేస్తోంది. ఆ సిట్ ఏర్పాటు చేస్తూ డీజీపీ శ్రీధర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ లో జరిగిన పార్టీ మూలాలపై విచారణ చేయబోతోంది ఈ సిట్. దుబాయ్ లింకులు, డ్రగ్స్ దందా, నమిత్ శర్మ రియల్ ఎస్టేట్ వ్యాపారాలపై సిట్ విచారణ కొనసాగబోతోంది. మొయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసులో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. చేవెళ్ల డీసీపీ యోగేష్ గౌతమ్ నేతృత్వంలో సిట్ని ఏర్పాటు చేస్తూ డీజీపీ శ్రీధర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. దుబాయ్ లింకులకు సంబంధించి, డ్రగ్స్ దందాకు సంబంధించి, నమిత్ శర్మ రియల్ ఎస్టేట్ వ్యాపారాలకు సంబంధించి, అసలు ఆ పార్టీ మూలాలకు సంబంధించి విచారణ చేయబోతోంది సిట్. అటు మా బ్యూరో చీఫ్ విజయ్ ఫోన్ ఇన్లో ఉన్నారు అందుబాటులో. విజయ్, సిట్ని ఎందుకు ఏర్పాటు చేశారు? రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ సంచలనం సృష్టించిన మొయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసులో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ విషయానికి సంబంధించి చేవెళ్ల డీసీపీ యోగేష్ గౌతమ్ నేతృత్వంలో సిట్ని ఏర్పాటు చేస్తూ డీజీపీ శ్రీధర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్లో జరిగిన పార్టీ మూలాలపై విచారణ చేయబోతోంది సిట్. రైట్, మా బ్యూరో చీఫ్ విజయ్ మళ్ళీ అందుబాటులోకి వచ్చారు ఫోన్ లైన్లో. విజయ్, సిట్ని ఎందుకు ఏర్పాటు చేస్తుంది ప్రభుత్వం ఈ విషయంలో, అండ్ ఎవరెవరు ఉండబోతున్నారు, ఎప్పటి నుంచి మరి స్టార్ట్ కాబోతుంది విచారణ? అంటే మొయినాబాద్ ఫామ్ హౌస్ కేసుకు సంబంధించి కొన్ని కీలక అంశాలు బయటికి రావాలని చెప్పి ప్రభుత్వం యోచిస్తుంది. దాంట్లో భాగంగానే ఎందుకంటే పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ లో జరిగినటువంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ కావచ్చు, మొన్న జరిగినటువంటి పార్టీ వెనకాల మూలాలు ఏమున్నాయి, ఇదంతా కూడా దుబాయ్ కేంద్రంగా జరిగినటువంటి ఒక కొన్ని వ్యవహారాలు కావచ్చు, ఈ డ్రగ్స్ ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, గతంలో కూడా డ్రగ్స్ పార్టీ జరిగినట్టు కూడా అనేక ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం పూర్తి స్థాయిలో మొయినాబాద్ డ్రగ్స్ పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ లో జరిగిన డ్రగ్స్ కేసులో ఒక సిట్ ను ఏర్పాటు చేసింది. రాష్ట్ర డీజీపీ శ్రీధర్ రెడ్డి ఆదేశాల మేరకు డీసీపీ చేవెళ్ల యోగేష్ గౌతమ్ నేతృత్వంలో ఈ సిట్ ఏర్పాటవుతుంది. ఈ సిట్ ఆ పార్టీకి వచ్చినటువంటి వ్యక్తులు ఎందుకు వచ్చారు, నిజంగానే డిన్నర్ పార్టీకే పిలిస్తేనే వచ్చారని చెప్పి ఒకవైపు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ యాదవ్ చెప్తున్న నేతృత్వంలో అసలు అక్కడ జరిగినటువంటి పార్టీ ఏంటి, ఎవరెవరు ఎందుకు వచ్చారు, ఈ పూర్తి స్థాయిలో కూడా ఇన్వెస్టిగేషన్ చేయడం కోసం ఒక సిట్ ని ఏర్పాటు చేసింది. డీసీపీ చేవెళ్ల ఈ సిట్ కి నేతృత్వం వహించబోతున్నారు. ఈ మొత్తం వ్యవహారంలో దుబాయ్ కి సంబంధించినటువంటి కొంత లింకులతో పాటుగా కొంత డ్రగ్స్ కి సంబంధించినటువంటి ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, డ్రగ్స్ దందా ఇక్కడ జరుగుతుందా, దాంతో పాటు నమిత్ శర్మ వచ్చి ఫైరింగ్ చేశారు కాబట్టి అతని రియల్ ఎస్టేట్ వ్యాపారాలు అసలు ఏ కోణంలో వీళ్ళు కలిశారు, ఈ పార్టీ వెనుక మూలాల పైన పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయడం కోసం మాత్రం ఈ సిట్ ఏర్పాటైంది. డీసీపీ చేవెళ్ల నేతృత్వంలో ఈ ఇన్వెస్టిగేషన్ కొనసాగనుంది. రైట్ విజయ్.